ప్రధాని మోడీ గారి పరిస్థితి ఏంటి? అంటే ఆయన గ్రహస్థితి ఎలా ఉందంటారు? మోడీ గారి జాతక చక్ర ప్రకారం గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా వారు జన్మించినటువంటి లగ్నము రాశి రెండు కూడా వృశ్చిక లగ్నం. అంటే మనకి ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉందమ్మా, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే అని చెప్పి అంటుంటారు. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక రోజు అంటూ వస్తుంది అని అంటుంటారు. అట్లాగే జ్యోతిష శాస్త్రంలో ఏ వ్యక్తి ఏ లగ్నంలో జన్మిస్తాడో ఆ లగ్నాధిపతి యొక్క దశ అనేటువంటిది వచ్చినప్పుడు ఆ దశలో ఆ వ్యక్తి తన యొక్క కోరికలని సంకల్పాన్ని సిద్ధించుకోగలుగుతాడు. అటువంటి స్థితి మోడీ గారి జాతకంలో ఏర్పడింది 2020 సంవత్సరం నుంచి 2027 నవంబర్ వరకు ఉంటుంది. అదే కుజ మహాదశ. అట్టి కుజుడు జన్మ జాతకంలో లగ్నంలో స్థితి పొంది ఉండి రుచక యోగాన్ని కలగచేస్తూ నవమాధిపతి అయినటువంటి చంద్రునితో కలిసి చంద్రమంగళ యోగాన్ని కలగచేస్తూ అద్భుతమైనటువంటి యోగాన్ని 2020 నుంచి సంప్రాప్తమైంది. అందుకని మీరు గమనించుకుంటే మోడీ గారు ఏ సంకల్పంతోనైతే గద్దెనెక్కారో, భారతదేశ పీఠాన్ని ఎక్కారో, ఆ సందర్భంగా తన మదిలో మొదటి నుంచి ఉన్నటువంటి సంకల్పాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు. 370 ఆర్టికల్ కావచ్చు, రామజన్మభూమికి సంబంధించి అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు, యూసీసీ కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటివి. అంతేకాకుండా మన భారతదేశం ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా సార్వభౌమాధికారాన్ని నిలబెడుతూ ఒక సింహంలా నిలబడుతూ ఉన్నటువంటి, అదే ఇంతకుముందు ఎన్నో యుద్ధాలు జరిగినా